ఈరోజు దేవుని వాగ్దానము. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. దేవుడు తన ప్రజలకు ఒక మంచి దేశాన్ని ఇవ్వాలని ఆశపడ్డాడు. పాలు తేనెలు ప్రవహించు దేశము కానాను దేశంలోనికి తన ప్రజలను నడిపించాలని ఆయన ఆశపడ్డాడు. అయితే తన ప్రజలు ఎక్కడున్నారంటే వారు ఐగుప్తులో బానిసలుగా, ఇటుక పనిలో బానిసలుగా ఉండి కష్టపడుతూ ఎంతో వేదనలో ఉన్న తన ప్రజలను దేవుడు మరి పాలు తేనెల దేశానికి నడిపించి అక్కడ నేను మిమ్ములను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎంతో కష్టమైన పనుల్లో బానిసలుగా బ్రతికారు, వేదన చెందారు, కొట్టబడ్డారు, హింసింపబడ్డారు. వారి ప్రార్థన దేవుడు విని వారిని ఒక మంచి దేశంలోనికి నడిపించాలని ఆయన కోరాడు. అయితే ఆయన చెప్తున్నాడు, ఆ దేశంలో నేను మిమ్మల్ని నిశ్చయముగా ఆశీర్వదిస్తాను. ఇంతకుముందు ఎంతో వేదన అనుభవించారు, శ్రమ అనుభవించారు, అనేక కష్టాల వెంబడి మీరు జీవించారు. అయితే ఇప్పుడు దేవుడు నూతన కార్యము ఆయన ప్రజలకు చేస్తూ ఉన్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశమునకు, సమృద్ధి కలిగిన దేశమునకు ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా ప్రభువు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, చూడండి, మన జీవితంలో అనేక సమస్యలు, బాధలు, శోధనలు ఇంతకాలము భరించాము, వేదన అనుభవించాము, శోధన అనుభవించాము. అయితే మరి ఫరో లాంటి ఐగుప్తు బానిసత్వము మన బ్రతుకులో కూడా ఉంది. సమృద్ధి లేదు, వేదన, సంతోషం లేని జీవితాలు, కఠినమైన దాస్యంలో బ్రతుకుతున్న మనతో ప్రభు చెప్తూ ఉన్నాడు, ఇక మీదట నేను మిమ్ములను విడిపిస్తాను. ఐగుప్తీయులను ఎలాగైతే విడిపించి పాలు తేనెల దేశంలోనికి నడిపించానో అలాగే మిమ్ములను సమృద్ధిలోనికి నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్పాడు, నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు శ్రేష్టమైన దేశంలోనికి నడిపిస్తాను. అప్పుడు మీరు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుంటే గనక యెహోవా ప్రమాణం చేసినట్లు ఆయన నిన్ను ప్రతిష్ఠిత జనముగా ఏర్పాటు చేసుకుంటాడు. మీరు దేవునికి ప్రతిష్ఠితమైన జనములుగా, ఆశీర్వదింపబడిన జనాలుగా ఉంటారని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు కూడా మనతో చెప్తున్నాడు, ఆయన ఆజ్ఞ ప్రకారం మనం జీవించినప్పుడు ఈ లోకంలో అనేక జనాలు ఉన్నా సరే మనము దేవునికి ప్రతిష్ఠిత జనముగా ఉంటాము, ఆయన బిడ్డలముగా ఉంటాం. ఈ ఐగుప్తు లాంటి కఠిన బానిసత్వంలో బ్రతుకుతున్న మనలను విడిపించి ఆయన స్వాస్యముగా మనల్ని చేసుకోబోతూ ఉన్నాడు. కాబట్టి నీవు చేయవలసింది ఆయన ఆజ్ఞానుసారముగా జీవించటం. మరి దేవుడు నాకు ప్రతిరోజు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, అయితే అది జరగట్లేదు ఎందుకని నీవు అనుకోవచ్చు. ఎందుకంటే నీవు ఆజ్ఞను విడిచిపెడుతున్నావు కాబట్టి. ఏదైనా మనము ఒకటి పొందుకోవాలంటే దానికి ఒక మరి కీ ఉంటుంది. ఒక డోర్ ఓపెన్ కావాలంటే దానికి ఒక కీ ఉంటుంది. ఆ కీయే వాక్యము. చూడండి, నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించును. నీవు మాట వింటే అదే కీ. నీ ఆశీర్వాదాలు తలుపు తెరవబడాలంటే నీవు దేవుని మాట వినడమే ఆ యొక్క ఆశీర్వాదములకు కారణము. కాబట్టి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉన్న ఆశీర్వాదములన్నీ నీవు అనుభవించాలంటే ఆయన మాట వినాలి. ఆ కీ నీవు పొందుకున్నప్పుడే ఆ తలుపు నీకు తెరవబడుతుంది. కాబట్టి నేను ఆశీర్వాదం పొందట్లేదు, ఈ విధంగానే జీవిస్తున్నాను, దేవుడు మాట ఇస్తున్నాడు కానీ అది జరగట్లేదని నీవు అనుకుంటే గనక ప్రభు ఈరోజు నీతో చెప్తున్నాడు, నీదే ఆలస్యము. నీకు దేవుడు అన్ని వాగ్దానములు ఇచ్చి ఉన్నాడు. నీవు ఆశీర్వాదంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు.
చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉంటాయి ఎన్ని ఆశీర్వాదములు. నీవు దీవింపబడదు, నీ పట్టణంలో దీవింపబడదు, నీ బిడ్డలు దీవించబడతారు, నీవు ఆశీర్వాదముగా ఉంటావు, నీవు అనేకులలో గొప్పవానిగా ఉంటావు, అనేక జనులు నిన్ను చూచి భయపడతారు. ఇదంతా దేవుడు నీకు వాగ్దానపూర్వకంగా ఇచ్చి ఉన్నాడు. అయితే నువ్వు పొందుకోవడానికి ఆయన మాట విను, నువ్వు ప్రార్థించు, ఆయన మాట విను. దేవుడు ఆలస్యమైనను తగిన సమయంలో నీ జీవితంలో అద్భుతములు జరిగిస్తాడు, ఆశ్చర్యమైన కార్యములు జరిగిస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.